మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో మనం మన మనసుకు నచ్చినట్లుగా వెళ్తే దేవుని విషయంలో అక్రమకారులుగా తీర్పు తీర్చబడతాం. దేవునికి స్తోత్రం. అంటే ఒక మనిషి తన మనసుకు నచ్చినట్టుగా ఈ లోకంలో వ్యవహరిస్తే అతను దేవుని దృష్టికి అక్రమకారుడు. దేవునికి స్తోత్రం. కానీ తన మనస్సు ఇష్టాలను కాకుండా ఒక మనిషికి ఆత్మ సంబంధమైన ఆత్మను గనక మనం సంప్రదించి ఆత్మ ద్వారా గనక పరిశుద్ధాత్మ సహాయంతో మనకు ముందుకు సాగితే మనకు దేవుడు సహాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మన మనసుకు నచ్చినట్టుగా మనం ఈ లోకంలో వ్యవహరిస్తే మనం అక్రమకారులం అవుతాం. కానీ మన మనస్సుకు కంటే అధికమైన ఒక భాగం ఉంది, దాని పేరు ఆత్మ. ఆ ఆత్మను మనం అర్థం చేసుకుని ఆ ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తే